యూజ్ అండ్ త్రో యుగంలో సంవత్సరం వాడాక ఏ వస్తువులైనా మార్చేస్తూ ఉంటారు. పెన్నుల సంగతి అస్సలు చెప్పనక్కర్లేదు. రీఫిల్ మార్చుకోవడం, ఇంకు పోయించుకోవడం, నిబ్బు పాడైతే బాగు చేయించుకొని మళ్ళీ రాసుకోవడం, అసలు ఇలాంటి ప్రక్రియలేవి నేటి యుగానికి అసలు తెలియవు. ఆ అనుభవాలు అందరికీ పరిచయం చేస్తుంది ఆ హాస్పిటల్. అక్కడ మరమ్మతులు చేస్తారు. అలా అని అది మెకానిక్ షాప్ అస్సలు కాదు. దెబ్బతిన్నా పాడైన వాటిని తిరిగి తీర్చిదిద్దుతారు. అలా అని అది ఎలక్ట్రానిక్ రిపేర్ స్టోర్ కూడా కాదు. ఇక్కడ అన్ని పెన్నులు ఉన్నాయని ఇదేదో బుక్ స్టాల్ అనుకోకండి. ఇది ఒక హాస్పిటల్. ఈ హాస్పిటల్ గురించి తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. మీ దగ్గర ఒక పెన్ను ఉంది, అది కూడా పాతది. ఎప్పుడో జమానా కాలం నాటి ఆ పెన్ను ఇప్పుడు దొరకడం చాలా కష్టం. వాడేవారు కూడా తక్కువే ఉన్నారు. నాటి జ్ఞాపకాలను పదిలం చేసుకోవాలంటే మరోసారి ఆ పెన్ను పట్టుకోక తప్పదు. కానీ పెన్నేమో పని చేయడం లేదు. ఏం చేయాలి అంటే పెన్ హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిందే. తరాలు మారాయి. మనుషుల వ్యవహార శైలితో పాటు అలవాట్లు కూడా మారాయి. గతంలో ఒక వస్తువు కొంటే దాని మన్నికతో పాటుగా ఎక్కువ రోజులు వినియోగించడం కోసం ప్లాన్ చేసుకునేవారు. ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్ యూజ్ అండ్ త్రో యుగంలో నడుస్తున్నారు. సంవత్సరం వాడితే చాలు అది ఏ వస్తువైనా మార్చేస్తున్నారు. వాటి స్థానంలో కొత్త హంగులతో కూడిన వాటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. జేబులో పెట్టుకుని తిరిగే పెన్నుల సంగతి అస్సలు చెప్పనక్కర్లేదు. రీఫిల్ మార్చుకోవడం, ఇంకును నింపుకోవడం, నిప్పు పాడైతే బాగు చేసుకొని మళ్లీ రాసుకోవడం, ఇలాంటి ప్రక్రియలు ఏవీ నేటి తరానికి తెలియవు. అలాంటి అనుభవాలను నేటి తరానికి పరిచయం చేస్తుంది ఈ పెన్ హాస్పిటల్. శ్రీకాకుళం నగరంలోని 7 రోడ్ల జంక్షన్ల వద్ద ఓ షాపులో నేటికి పెన్నులను రిపేర్ చేస్తున్నారు. అలా అని ఇదేమీ మెకానిక్ షాప్ కాదు. పాడైన పెన్నులు తిరిగి తీర్చిదిద్దుతున్నారు. శ్రీకాకుళం నగరానికి చెందిన పొట్నూరు రాజారావు ఆనందరావు సోదరులు 1970లో ఈ పెన్నుల హాస్పిటల్ని ప్రారంభించారు. అప్పటినుంచి ఇప్పటి వరకు ఏ వెరైటీ పెన్ అయినా రిపేర్ చేసి కస్టమర్లకు అందిస్తున్నారు. పూర్వకాలంలో వాడిన పాలీ పెన్తో పాటు నేటి తరం వాడే బాల్ పెన్ వరకు ఇక్కడ రిపేర్ చేసే అవకాశం ఉందంటున్నారు షాప్ యజమాని నాగరాజు. పెన్ హాస్పిటల్ అనే సంస్థకు ఒక గుడ్ విల్ రావాలని, పెన్ అంటే ఏంటో ఈ ఊరి నుంచి విలువ తెలియాలనే తమ తపన అని అన్నారు. అంతేకాకుండా పూర్వీకుల్లో ఎక్కువ శాతం మంది ఇంకు పెన్నునే వాడతారు. గతంలో అంతా ఇంకు పెన్ను యుగమే నడిచేది. అందరి వ్యాపారంలా కాకుండా పెన్నులకు కూడా ఒక హాస్పిటల్ పెడితే బాగుంటుందని ఓ ఆలోచన చేశారు షాపు యజమాని. వారికి పుట్టిన ఆలోచన నేటికి వారి వారసులు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. జిల్లాతో పాటుగా ఇతర ప్రాంతాల ప్రజలకు ఈ పెన్ హాస్పిటల్ విడదీయరాని బంధం ఉంది. ఇది ఈ ఫర్మ్ పేరు పెన్ హాస్పిటల్ గిఫ్ట్ సెంటర్ అండి. ఇది 1964లో మా నాన్నగారు పెట్టారు. ఆ తర్వాత అది 2 సంవత్సరాల తర్వాత మా చిన్నాన్నగారితో కలిపి ఇది 38 సంవత్సరాలు ఏకదాటిగా చేశారు. తర్వాత వంశపారంపర్యంగా నా చేతికి వచ్చింది. దీనికి ఉన్న స్పెషల్ ఏంటంటే ఈ పేరు పెట్టడానికి కారణం, ఇప్పుడు అయితే జెల్ పెన్స్, బాల్ పెన్స్, అదర్ యాక్టివిటీస్ మోడల్స్ పెన్స్ వచ్చాయి. అప్పుడు ఇంక్ పెన్ ఉండేవి. ఇంక్ పెన్ వాడడం కాదు, 7 రోజులకు ఒకసారి క్లీన్ చేయాలి. క్లీన్ చేయాలంటే దానికి తగ్గట్టు బేషన్తో వాటరు, సానపెట్టిన రాయి, ఆకురాయి, సూది, ప్లేడు, ఆకురాయిల్లో స్క్వేరు, తర్వాత పట్కరు, ప్లేయరు అవన్నీ ఉండాలి. అయితే ఒక కస్టమరు మా నాన్నగారితోనే ఏటి తెల్లాలేసి ఇవన్నీ కడుగుతున్న హాస్పిటల్ లాగా ఉందని అంటే మా నాన్నగారికి అది ఐడియా వచ్చి పెన్ హాస్పిటల్ అని పెట్టారు. అయితే ప్రతి ఒక్కరు పెన్ రిపేర్లన్నీ ఇప్పటికీ చేస్తున్నాం. ఇంకు పెన్ల కాలం పోయింది, కానీ మళ్ళీ రాను ఇప్పుడు ఈ యుగంలో మళ్ళీ అంటే అతి తక్కువ టైంలో ఈ మధ్యన ఇంక్ పెన్స్ చాలా మందిలోకి వచ్చాయి. అందుకే ఇప్పుడు మళ్ళీ క్లీనింగ్లు అన్నీ చేస్తున్నారు. ఇంట్లో కూర్చొని పెన్ను రిపేర్ చేసినంత ఓపిక ఎవరికి ఉన్నదండి. అది ఇప్పటికీ సర్వీస్ ఫ్రీయే. మన షాప్లో ఉన్న స్పెషల్ ఏంటంటే బట్ ఎనీ కాస్ట్ పెన్ రిపేర్ ఫ్రీ. ఇప్పటికి మనం 1,75,000 వరకు అమ్మాము ఎంఆర్పిది. హైయెస్ట్ ఇంక్ పెన్ అయితే ప్రస్తుతానికైతే 49,000కి అమ్మాము. ఈ పెన్స్ అన్ని ఎటువంటి బాల్ పెన్ కానీ, రిపేర్లు కానీ, మన తాత ముత్తాతల తాలూకా పెన్స్ కానీ, మన అమ్మ ఇచ్చింది, లేకపోతే పెద్దనాన్న గారు ఇచ్చారు, బావగారు ఇచ్చారు, మాయ గారు ఇచ్చారు అన్న పెన్స్కి రీఫిల్స్ సెట్ అవ్వవు కొన్ని ఫారిన్ కంట్రీ. అవి కూడా మన కొట్లో సెట్ చేస్తామండి. మన దగ్గర సెట్ చేసిన సర్వీస్కే తీసుకుంటాం కానీ డబ్బులు, రీఫిల్కే కానీ ఎక్స్ట్రా సర్వీస్కి వాటికి డబ్బులు చాలా మందిలో ఉన్నదండి. దానివల్ల మన కొట్లో ఇప్పుడు స్పెషల్ ఎడిషన్స్ ఏంటంటే AK-47 పిస్టల్తో తయారైన, గుండుతో తయారైన పెన్స్, అది గాల్లో అంటే
నిలిచి తిరిగేసి పెన్ను రాసినప్పుడు రాస్తుంది. ఫ్రెషర్ ప్రైస్ కంపెనీది డైమండ్ పెన్ను, తర్వాత గోల్డ్ ప్లేటింగ్ పెన్ను, ఒరిజినల్ డైమండ్స్ టచింగ్ పెన్స్ మన దగ్గర స్పెషల్ అండి. అంతేకాకుండా పూర్వీకుల్లో ఎక్కువ శాతం మంది ఇంకు పెన్నునే వాడతారు. గతంలో అంతా ఇంకు పెన్ను యుగమే నడిచేది. అందరి వ్యాపారంలా కాకుండా పెన్నులకు కూడా ఒక హాస్పిటల్ పెడితే బాగుంటుందని ఓ ఆలోచన చేశారు షాపు యజమాని. వారికి పుట్టిన ఆలోచన నేటి వారి వారసులను కంటిన్యూ చేసేలా చేస్తున్నారు. జిల్లాతో పాటుగా ఇతర ప్రాంతాల ప్రజలకు ఈ పెన్ హాస్పిటల్తో విడదీయరాని బంధం ఉంది. ఇక్కడ ఇంకు పెన్నులను బాగు చేయించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. పెన్ను జ్ఞాపకాలు బతికించుకుంటారని హర్షం వ్యక్తం చేస్తున్నారు కస్టమర్ విజయ్ కృష్ణ. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ ఏ పెన్నుకు రిపేర్ చేసినా రూపాయి తీసుకోరని, విడి భాగాలకు మాత్రమే డబ్బులు తీసుకుంటారన్నారు. తనకు 43 సంవత్సరాలని, అప్పటి నుంచి ఈ పెన్ హాస్పిటల్ బాగా ఫేమస్ అని చెప్పుకొచ్చారు. చిన్న దుకాణం ఉండేది, ఏ పెన్ అయినా అది బాగు చేసి ఇస్తారని కస్టమర్ విజయ్ తెలిపారు. అలనాటి చరిత్ర నుంచి నేటి తరం తలరాతల వరకు అన్ని పదిలంగా అక్షర రూపాన్ని ఇచ్చేది కలం అని కొనియాడారు. ఇది 7 రోడ్ జంక్షన్ దగ్గర ఉన్న పెన్ హాస్పిటల్ అండి. ఇక్కడ దొరకని వస్తువు అంటూ లేదు. పెన్ హాస్పిటల్ ఎలాంటి పెన్ అయినా సరే రిపేర్ అంటే ఇక్కడ అయిపోతుంది. ఇక్కడ 10 అంటే రూపాయి పెన్ నుండి మీకు ₹1,00,000 పెన్ల వరకు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. మేము ఇక్కడ నా ఏజ్ ఇప్పుడు 43 అండి. నాకు చిన్నప్పటి నుండి చూస్తున్నాను. ఈ షాప్ అయితే 70 సంవత్సరాల నుండి ఉందట. ఇక్కడ మా నాన్నగారు నుండి కూడా ఇక్కడే పెన్నులు తీసుకోవడం ఆనవాయితీ. ఇక్కడ ఒక పెన్నులే కాకుండా వివిధ రకాల గిఫ్ట్ ఐటమ్స్ కూడా ఇక్కడ దొరుకుతుంటాయి. అందరికీ కూడా అందుబాటు రేట్లో రీజనబుల్గా ఉంటాయి. ఈ యొక్క వ్యాపారం చేసిన నాగరాజు కూడా ప్రతి ఒక్కరితో కూడాను ఎప్పుడు నుండో అనుబంధం ఉన్న విధంగా ట్రీట్ చేస్తాడు. దానివల్ల ఇక్కడ అందరూ కూడాను ఇక్కడికి వచ్చి ఎక్కువ శాతం ఈ యొక్క పెన్నులు కానీ గిఫ్ట్ ఐటమ్స్ కానీ కొనడం జరుగుతుంటుంది. ఇది చాలా ఆనందదాయకం. మీరు ఈ యొక్క షాప్ మీద ఒక ఇది తీయడం అనేది, మీడియా వాళ్ళు వచ్చి కవర్ చేయడం అనేది మాత్రం హర్షణీయం అండి. అందుకే కత్తి కన్నా కలం గొప్పది అని పెద్దలు చెప్తూనే ఉంటారు. అలాంటి గొప్ప కళలను, దాని చుట్టూ ఉండేటువంటి జ్ఞాపకాలని పదిలంగా ఉంచుతుంది ఈ పెన్ హాస్పిటల్. పెన్ హాస్పిటల్కి శ్రీకాకుళంలోనే కాదు, ఆంధ్ర అంతా మంచి పేరుంది.